ఇక్కడి నుంచి కావచ్చు మేము తిరుగుతుంటాం సార్. ఇక్కడ సార్ ఇక్కడ వరకు సార్. సార్ ఇది మా చిన్న అమ్మది, మా చిన్న చిన్న ఆయనది, మా నాయనలది పక్కకున్నాయి. ఇక్కడ ఇక ఫస్ట్ పెట్టి కూడా చాలా రోజులు సార్. ఇది ఇప్పుడు మేము ఇక మా కబ్జా కాదని అందిరెడ్డి సార్ అందరికీ నమస్కారము. నా పేరు బూత్కూరు సత్తయ్య, మా మత్తానంతరం మండల్ బీబీనగర్ జిల్లా యాదాద్రి. మాకు ఇది ఈ భూమి అనే స్థలము అప్పుడు పెద్దలు ఇచ్చిన భూమి. వెట్టి చేత మా నాయనలు మా తాతలు చేస్తే, మా ఎట్టి చేతలు చేస్తే సేవ చేస్తే ఇచ్చిర్రు. ఇక్కడ కుంట, ఈ కుంటల బట్టలు ఉతికి ఇక్కడ ఆరేసుకునేది. ఇది మా చిన్న ఆయన గోరి, ఇక్కడ మా చిన్నమ్మ గోరి. ఈ గోరి ఇవి చేసుకుంటా మేము వచ్చినాము. ఇప్పుడు వాళ్ళు రజకులం సార్. రజకులము మా నాయన చచ్చిపోయిన వాళ్ళని బతికిన వాళ్ళని ఊరంతా ఉతికేస్తారు. అప్పుడు మంచినీళ్ళు చెల్ల ఉండి, కాబట్టి ఎట్టి సేవ చేసుకుంటా ఇక్కడ బట్టలు ఆరేసుకునేది. ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు అన్నీ ఇక్కడ తెచ్చుకొని వేసుకునేది. మేము మా ఎట్టి సేవ చేసినాము, మా నాయనలు చేసిండ్రు, మా తాతలు చేసిండ్రు. అది అప్పుడు జాగీర్దారులు ఇచ్చిస్తారు దాన్ని. ఇప్పుడు మేము వాళ్ళు ఆక్రమించుకుంటారు సార్. దాని గురించి మీరు పెద్దలు ఏదైనా చర్య తీసుకోగలరు. మాకు వచ్చి ఒక 80 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం సార్. మా తర్వాత పనమటి అంజిరెడ్డి, సురేందర్ రెడ్డి అక్కడ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాకన్నా ఒక 20-40 ఏళ్ళ నుంచి తక్కువ వచ్చిర్రు. వాళ్ళు వెనకసీరు వచ్చిర్రు. వాళ్ళు వెనకసీరు వచ్చి మాదే అని అంటుండ్రు. అది ఎక్కడి న్యాయం ఇది? ఇప్పటి వరకు మేమే ఉన్నాం ఇక్కడ, మేము కాసు చేసుకుంటున్నాము, అన్నీ చేసుకుంటున్నాము. వాళ్ళు ఇప్పుడు నాదానికి కొట్లాడము, అడగడము వాళ్ళ పద్ధతి కాదు. ఇది అందరికీ మీరు దయచేసి మీరు ఏమైనా చేయగలరని, న్యాయం చేయగలరని కోరుతున్నాం. మాజీ సర్పంచ్ శంకరయ్య గారు కూడా మేము పోయి ఆయనకు మొరబెట్టుకున్నాము. సరే ఏంది మాకు ఇట్లా ఉట్టి ఉంటే ఎట్లా అంటే, ఆయన గ్రామ పంచాయతీ నుంచి ఒక కాగితం పేపర్ రాసిచ్చిండు. ఆయన ఒక న్యాయంగా మాకు చేసిండు. ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఊర్లోకి వస్తే తీసుకొస్తే ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటుండని అడిగినప్పుడు కూడా మేము ఇక్కడ ఇంచుమించు మా తాతలు పోయిండ్రు, తండ్రులు పోయిండ్రు, ఇప్పుడు మేము వచ్చినాం సార్ అంటే వాళ్ళు వెంకచూరు వచ్చిన చెప్పినాము. సార్ ఏమన్నాడంటే, మీరు ఇన్ని ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నారు కాబట్టి, మీరు ఇన్ని రోజుల నుంచి ఇక్కడనే ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు మీ పని మీరు చేసుకోండి అని మాకు చెప్పిపోయిండు ఆయన. మీ భూమి ఉంచుకొని మీ భూమి ఎవరికి ఉంచుకునే అవసరం లేదు అని చెప్పారు. ఆయన కూడా ధన్యవాదాలు.